శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం సుందరకాండలోని తత్వ దీపిక చెప్పుకుంటున్నాం. ఈరోజు 6వ భాగం. ఇక్కడ ఆంజనేయుడు ఇంకా సీతమ్మని వెతుకుతూనే ఉన్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థిరం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం కథలోకి వద్దాం. చాలామంది చూడటం లేదని నేనేం బాధపడను, కానీ చూస్తే వింటే మీకే లాభం కదా. ఏమిటా లాభం అంటే, రామాయణంలో రామచంద్రుడు జీవితాన్ని ఎలా గడిపారు, మారుతి ఆంజనేయుడు దూతగా ఎన్ని కష్టాల్ని ఎదుర్కొని పరమాత్మని దర్శించాలనే ప్రయత్నం చేశారు అనేది మనకి ఇందులో కనబడుతుందన్నమాట. అంటే ఆత్మతత్వం అంత సులభంగా అందదు. అది అందుకే శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు. మళ్ళీ 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 మనం చదవాలి, వినాలి, దాన్ని మననం చేసుకోవాలన్నమాట. అది ఎంతో కష్టమైనది. పట్టుదలతోటి దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మానవుడిగా పుట్టాం కాబట్టి మాధవుణ్ణి చేరడానికే ప్రయత్నం చెయ్యాలి. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మారుతి మరలా అన్వేషణమునకు ఉపక్రమించి లతాగృహములను, చిత్రగృహములను, నిశాగృహములను అన్వేషించను. కానీ సీతమ్మ కానరాలేదు. అప్పుడు హనుమ రఘునందనుని మనప్రియముకు సీతమ్మను చూడక బాధపడుచు ఇట్లెన్నో విధములా ఊహించుకొనుచుండెను. ఇంత వెతికినను సీతమ్మ నాకు కనపడలేదు. నిశ్చయముగా సీతమ్మ చనిపోయి ఉండును. తన శీలమును కాపాడుకొనుచు సన్మార్గమునకు కట్టుబడి పట్టుదలతో నిలచిన జానకిని దుష్టకర్ముడగు ఈ రాక్షసుడు చంపియుండును. విరూపములగు అవయవములు గల వికృత వేషములు గల కాంతిహీనులగు ఈ రాక్షస స్త్రీలను చూచి జానకి మాత చనిపోయి ఉండును. నేను ఇంతకాలము గడిపి శత్రుసేనలపై పరాక్రమమును చూపక సీతమ్మను చూడక మరలా సుగ్రీవుని వద్దకు వెళ్ళుట సాధ్యపడదు. సుగ్రీవుడు తీక్షణముగా దండించు స్వభావము కలవాడు. అంతఃపురమంతయూ వెతికి తిని అంతఃపుర స్త్రీలందరూ చూచి తిని పవిత్రయగు సీత మాత్రము కనపడలేదు. నా శ్రమ వ్యర్థమాయను. నేను సీతమ్మను చూడకుండా వెనుకకు వేగిన మా వానరులందరూ నన్ను చేరి నీవచటికేగి ఏమి చేసితివి చెప్పుమన్న నేనేమి చెప్పుదును. కాలము మీరిపోవుటచే వారు ప్రాయోపవేశము చేయుదురు. వృద్ధుడగు జాంబవంతుడు ఏమనునో అని దిగులొందెను. మరలా ధైర్యము తెచ్చుకొని అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతో కర్మ యత్తత్కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టే అహముత్తమం అన్నమాట.
దిగులు పడకుండా ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమమగు సుఖము. ఉత్సాహమే సర్వార్థములయందు మానవుని ప్రవర్తింపచేయును. మనము చేయు ఏ పని అయినను ఉత్సాహమే ఫలితంగా చేయును అన్నమాట. అందుచే ఉత్సాహముతో మరల ప్రయత్నించదను అని అనుకునేను. అది ఏదైనా మనం సాధించలేదు అంటే దిగులు పడకూడదు. మన యొక్క ఉత్సాహాన్ని ఇంకా పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే పరమాత్మ అవాంగ్మానసుడికి వచ్చాడు కదా, ఆయన మనకి ఎలాగా లభిస్తాడు, మనం ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలము అని నిరాశ చెందకూడదు. మళ్ళీ 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 వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, స్వాధ్యాయం చేసుకుంటూ ఉండాలన్నమాట. అవునా? సరే, లౌకికమగు కార్యములలో కృషి ఒకసారి భంగపడినను మరలా ఉత్సాహంతో ఎట్లు ప్రయత్నము చేయుచుందుము కదా. ఏదైనా ఒకటి సాధించలేదు అనుకోండి ఈరోజు, మళ్ళీ రేపు దాన్ని ప్రయత్నిస్తాం కదా. ఎందుకంటే అది మనకి కావాలి అని పట్టుదల ఉంటుంది. ఏంటి? బాహ్య వస్తువుల మీద. అట్లే ఆత్మాన్వేషణను కూడా ప్రయత్నము మానక ఉత్సాహంతో ముందుకు సాగుచుండవలెను అని లౌకిక ఆధ్యాత్మిక సాధారణముగా అనిర్వేదము అంటే ఉత్సాహము ఆవశ్యకమని భావించి మరలా హనుమ అన్వేషణకు ఉపక్రమించెను. హనుమ మరలా పానశాలలు, పుష్పగృహములు, చిత్రశాలలు, క్రీడాగృహములు, ఇంటి పెరటి తోటలు, అవాంతర వీధులను, భూమి గృహములను, చతుష్పద మండలములను, ఊరికి దూరముగా స్వైర విహారమునికై నిర్మించబడిన గృహములను, ఈ విధంగా అన్నిటినీ వెతికారు. ఎగురుచు, దిగుచు, నిలుచుచు, పోవుచు, ద్వారములను తెరచుచు, కవాటములను మూయుచు, గృహముల్లో ప్రవేశించుచు, అంటే అణువు కూడా వెతుకుతున్నారు హనుమ. అవునా? రావణాంతపురములో 4 అంగుళముల మేరయైనను వెతకకుండా వదలలేదు. వివిధాకారములు గల విరూపములు వికృతవులగు రాక్షస స్త్రీలు కనపడుచుండిరే గాని సీత కానరాలేదు. రూపములలో సాటి లేని శ్రేష్ఠులగు విద్యాధర స్త్రీలను హనుమ చూడగలిగినే కానీ రాఘవనందిని చూడలేకపోయెను. పూర్ణచంద్రముఖములగు నాగకన్యలు కంటబడిరే గాని సుమధ్యయగు సీత కనిపించలేదు. రాక్షసేంద్రుడగు రావణునిచే బలాత్కారించుకుని రాబడిన నాగకన్యలు కనపడిరే గాని హనుమకు జానకి కనపడలేదు. ఈ విధంగా హనుమ ఎందరినో స్త్రీలను చూచియు సీత కానరాలేదని మరలా దుఃఖితుడయ్యను. వానరుల యొక్క ప్రయత్నము తాను సముద్రమును దాటుట వ్యర్థమాయనే అని తలంచి శోకము పొందెను. విమానమును దిగి మారుతాత్మజుడగు హనుమ మనసులో ఈ క్రింది విధముగా చింతించుచుండెను. రామునికి ప్రియమాచరింపవలనని లంకనంతను గాలించితిని, కానీ సర్వాంగ శోభనయగు వైదేహిని చూడలేకపోయితిని. నీటి పడవలు, తటాకములు, సరస్సులు, నదులు, దుర్గములు, పర్వతములు సమస్తము వెతికిదిని, కానీ జానకి కానరాలేదు. సీత రావణ భవనమును ఉన్నదని గృధ్రరాజగు సంపాతి చెప్పాను, కానీ ఆమె అచటను కానవచ్చుట లేదు. సీత, వైదేహి, మైథిలి అగు జగన్మాతక దుష్టవర్తనుడగు రావణుని వివసయ్యై చేరునా చేరదు. ఇక్కడ చెప్తున్నారన్నమాట. సీత అయోనిజ, వైదేహి విదేహ దేశములో జన్మించినది, మైథిలి ఆచార ప్రధానమగు జనక వంశమునకు చెందినది, జనకునిచే పెంచబడినది. అట్టి సీత రావణుని ఎంతమాత్రము చేరదు. రామబాణమునకు భయపడి సీతనెత్తుకుని తొందరగా ఆకాశమునకు వచ్చుచున్న రావణాసురు నుండి మధ్యలో పడియుండునా అట్లు రావణుడు పడనీయడు. ఎత్తుకొని వచ్చుచుండగా సిద్ధులు సంచరించడి అంతరిక్ష మార్గమును వచ్చుచు అడుగున సముద్రమును చూచి ఆమె హృదయమాగిపోయి ఉండునా, వీరపత్ని అంతా భీరువగునా కాదు అనుకున్నాడు. రావణుడు భుజములతో నొక్కిపెట్టి తొడలతో వేగమని ఎగిరి వచ్చుచుండగా ఆ విశాలాక్షియగు సీత తనంత తానే ప్రాణములను విడియుండునా, అట్లయి ఉండదు. సముద్రముపై అంతకంతకు పైభాగమున ఏగుచున్న రావణుని చేతుల నుండి విడిపించుకొనుటకు ఇటు అటు గింజుకొనుచు సముద్రంలో పడియుండునా రావణుడు పడనీయడు.
క్షుద్రుడగు రావణుడు తన శీలమును కాపాడుకొనుచున్న ఈమె పట్టుదల నొరవలేక తన వారెవ్వరూ లేరని భక్షించియుండునా తానత్యంతము ప్రేమించిన ఆమెను తానే చంపలేడు. అసితేక్షణయగు సీత ఈ రాక్షసరాజు భార్యలచే భక్షింపబడియుండునేమో. రావణుడంతగా ప్రేమించిన ఈమెను అతని భార్యలు మాత్రము చంపగలరా? చంపరు అనుకున్నాడు. పరిపూర్ణ చంద్రతుల్యమై తామర రేకులు బోలిన కనులు గల రాముని ముఖమును ధ్యానించుచూ సీత ప్రాణములను వదిలియుండునా? హా రామ, హా లక్ష్మణ, హా అయోధ్య అని మైథిలి పెక్కు విధముల విలపించి ప్రాణములను వదిలియుండును. అట్లు సీత చనిపోదు. ఆమెకు శ్రీరాముని యందు నిర్తస్యమైన ప్రేమ కలదు. ఆ ప్రేమ చేత నిన్ని కష్టములు పడి అయినను రాముని కొరకు ఆమె జీవించే ఉండును. రావణుడు తన భవనముననే గోరు వంకను పంజరములో బంధించినట్లు ఎచటనో బంధించియుండును. అచట సీత విలపించుచుండును. జనకుని కూతురు నాగటి చాలు నుండి బయల్వెడలిన అయోనిజ రామపత్ని అగు సీత రావణునికి వశమగుటయేమి? ఈమె ఎచటనో భూగృహాదుల్లో దాచబడి ఉండవచ్చును. సముద్రములో పడుట మున్నగువాని వలన ప్రాణములను వీడి అయినా ఉండవచ్చును. లేదా రామ విరహ దుఃఖము నొర్వలేనిదై స్వయముగా చనిపోయి ఉండవచ్చును. కానీ భార్య అని నా ఎంతో ప్రేమగల రామునికి వార్త నివేదించుట ఎట్లు? నివేదించుటయు దోషమే, నివేదించకపోవుటయు దోషమే. నివేదించి తినా చనిపోవును, నివేదించకపోదునా వంచినట్లగును. విషమగుచున్నది పరిస్థితులు ఏమి చేయవలనో తోచుటలేదు. సీతమ్మను చూడకుండా నేను తిరిగి కిష్కింతకేగినచో ఏమి లాభము? నేను ఈ 100 యోజముల సముద్రమును దాటుట వ్యర్థము, లంకలో ప్రవేశించుట వ్యర్థము, రాక్షసులను చూచుట వ్యర్థము. సుగ్రీవుడు వానరులు ఆ రామలక్ష్మణులు కిష్కిందకు చేరిన నన్ను చూచి ఏమందురు? అచటకేగి రాముని చూచి సీతమ్మను చూడలేదు అని నేను చెప్పినచో రాముడు ప్రాణములను వేడును. సీతమ్మ విషయమున చెవికి పరుషమైన భయంకరమైన క్రూరమైన అసహ్యకరమైన దుర్వాక్యమును నేను పలుకగానే రాముడు విని మరి ఉండడు కదా, బతకడు. రాముని యందు అధికమగు అనురాగము కల లక్ష్మణుడు రాముడాపదను పొందినాడని చూడగానే తానును మరణించును. సోదరులిద్దరూ మరణించరని విని భరతుడు కూడా మరణించును. మరణించిన భరతుని చూచి శత్రుఘ్నుడు తనువును వీడును. కుమారులు మరణించినారని తెలియగానే కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా మరణింతురు, సందేహము లేదు. కృతజ్ఞుడు సత్యసంధుడు అగు సుగ్రీవుడు అట్టి అవస్థను పొందిన రాముని చూచి ప్రాణములను వేడును. తరువాత ఉమా, తార, అంగదుడు చనిపోవుదురు. తమ ప్రభువు చనిపోయాడని తెలిసి ఇంతకాలం అతని చేయంతో లాలనతో గౌరవముతో పెంచబడిన వానరులందరూ ప్రాణములను విడుదురు. వానరులందరూ భార్యలతో బిడ్డలతో మంత్రులతో పర్వత శిఖరముల నుండి పడి విషమును త్రాగి ఆయుధములతో నరుకుకొని అగ్నిలో ప్రవేశించి ఉపవాసముండి ఏదో విధముగా ప్రాణములు విడుదురు. ఇట్లా నేను వెళ్ళినచో ఇక్ష్వాకుకులము వానరకులము కూడా నశించును. అంతటా ఏడుపులే నిండును. అందుచే నిన్నిచట నుండి కిష్కిందా నగరికి వెళ్ళను. సీతమ్మ లేకుండా సుగ్రీవుని ముఖము నేను చూడలేను. నేనిచటనే ఉన్నచో ధర్మాత్ములగు ఆ రామలక్ష్మణులు ఆశచే బ్రతికియుందురు. నేనిచటనే చేతిలో పడినది తినుచు నోటిలో పడినది తినుచు చెట్ల మొదళ్ళనే కూర్చుండును. వానప్రస్థుడనై ఉండేదను అనుకున్నారు. లేదా సాగర ప్రాంతమును చితి ఏర్పరచుకుని అగ్నిని ప్రజ్వలింపజేసి అందు ప్రవేశించదును. లేదా ప్రాయోపవేశము చేసి కాకులు క్రూరమృగములు ఈ శరీరమును తిన్నట్లు వదిలివేచెదను. లేదా నీటిలో ప్రవేశించి ప్రాణములను వదులుదును. మహర్షులు కూడా అట్లు ప్రాణము వదులుదురని వింటిని గాన అది దోషము కాదు. ఇలా అనేక రకాలుగా ఆంజనేయుడు ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి మంగళకరముగా ప్రారంభమైనది. చంద్రోదయముచే రమ్యమై ఒప్పినది. హనుమలంకలో ప్రవేశించిన రాత్రి అని లోకములో ప్రసిద్ధి నొందదగిన ఈ రాత్రి సీతను చూడకపోవటచే వ్యర్థమై గడుచుచున్నది. ఏ చెట్టు మొదటనో కూర్చుండి తాపసుడునై ఉండేదను. ఇంతియే గాని సీతను చూడకుండా వెనుకకు వెళ్ళను. సీతను చూడకుండా నేను వెనుకకేగినచో దక్షిణ దిక్కును వెతుకుటకు బయలుదేరిన వానరులు అంగదుడు కూడా బ్రతికి ఉండరు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి. సుందరకాండలో
13వ సర్గలో 47వ శ్లోకం. చనిపోవుటచే ఎన్నో దోషములు సంభవించును, బ్రతికియుండిన సుఖముల గాంచవచ్చును, అందువలన ప్రాణములను ధరించియుందును అని ఈ విధముగా అనేక విధముల ఊహలను చేసుకొనుచు హనుమ శోకాక్రాంతుడై ఉండెను. ఎందుకంటే సుందరకాండ ఎందుకు చదవాలి అని ఇక్కడ ఒక చిన్న పాయింట్. మనం ఎన్నో దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాం, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాం కదా. ఆత్మహత్య చేసుకుంటే దేనికి పరిష్కారం లభించదు, బ్రతికి ఉంటేనే దానికి పరిష్కారం లభించగలదు. అవునా? మహాబలుడు దశాననుడు నగు రావణ్ణి చంపెదను, సీతను అపహరించిన దానికి ప్రతీకారము చేసినట్లగును అనుకున్నాడు. లేదా ఈ రావణుని పైకి ఎత్తి కొనిపోయి సముద్రమును దాటి పశుపతికి పశువును వలె రామునికి చేర్చదను. ఇట్లు బహువిధములుగా చింతించి ధ్యాన శ్లోకములచే నిండిన మనసు కలవాడై మరలా ఆలోచించుచుండెను. రామపత్నియగు సీతను చూచు వరకు ఈ లంకాపురిని మరల వెతికెదను. సంపాతి వాక్యము విని రాముని తీసుకుని వచ్చి తినా రాముడు తన భార్య కనపడకపోగానే సర్వవానరులను దయించును. ఇచటనే నియతాహారుడనై ఇంద్రియ నియమములతో ఉండెదను. నేను తిరిగి వెళ్ళినా నా వలన నరవానరులందరూ నశింతురు. ఇట్లు చింతించుచుండగా అశోకవనము కనపడినది. అదుగో వృక్షములతో అశోకవనము కనపట్టుచున్నది. ఈ వనమును నేను వెతకలేదు, దీని యందు వెతకెదను. వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను నమస్కరించి ఇందు అన్వేషింపపోయేదను అని ఒక్క క్షణకాలము మనసులో బాగుగా ఆలోచించుకొని మహాతేజస్సాలియగు మారుతాత్మజుడు లేచి సిద్ధపడెను. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనుకున్నాడు. అందరికీ నమస్కరించాడు. హనుమ అశోకవనమును అన్వేషించుటకు సిద్ధపడి లేచి పై విధముగా ప్రార్థించెను. లక్ష్మణునితో కూడియున్న రామచంద్రునకు నమస్కారము, దేవియగు ఆ జగన్మాతకు నమస్కారము, రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు నమస్కారము, చంద్ర సూర్య మరుద్గణములకు నమస్కారము. ఇట్లు దేవతలందరకు నమస్కరించి సుగ్రీవునికి నమస్కరించి అన్ని వైపులా చూచి అశోకవనమును గూర్చి బయలుదేరెను. ఈ ప్రార్థనా శ్లోకము నిత్యము చదువుకొనదగినది. రామాయణ పారాయణమున దీన్ని ప్రార్థనగా ఉపయోగింతురు. వెనుక మహేంద్ర పర్వతము నుండి బయలుదేరినప్పుడు హనుమ నమస్కారము చేసి బయలుదేరెను. అప్పుడు సూర్యునకు, ఇంద్రునకు, బ్రహ్మకు, వాయువునకు నమస్కరించెను. మొట్టమొదటి శ్లోకం కదా. కానీ ఇప్పుడు రామునకు, లక్ష్మణునకు, సీతకు ముందు నమస్కరించి తరువాత ఇతర దేవతలకు కూడా నమస్కరించెను. భగవద్భక్తుల అనుగ్రహము, దేవి అనుగ్రహము కలిగిన నాడు కానీ ఆత్మదర్శనము, తద్వారా భగవద్దర్శనము లభించును అన్నారు. అంటే ముందు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చే గురువు దొరకాలి. గురువు ద్వారా ఆత్మని అన్వేషించాలన్నమాట. అందుకని ఇలాగ ముందు పరమాత్మకి నమస్కారం చెయ్యాలి కదా. ఇతర దేవతలను నమస్కరించుట, వారి అనుగ్రహమును పొందుట అంతఃకరణ శుద్ధికి ఆవశ్యకము. కానీ ఆత్మస్వరూపావలోకనము చేయవలన భగవద్ అనుగ్రహమే ఆవశ్యకము. భగవాన్ని నమస్కరించినప్పుడు భగవద్భక్తుల ద్వారా దేవి ద్వారానే ఆశ్రయింపవలెను కదా. ఆవిడెవరు? ఆవిడ ఆజ్ఞ ఇస్తేనే ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతాయి అన్నమాట అను నియమము హిందూ హనుమ పాటించెను. వెనుక నమస్కారము చేసినప్పుడు నమ శబ్దమును వాచ్యముగా ప్రయోగింపలేదు. ఈ శ్లోకములో 3 సార్లు నమ శబ్దమును ప్రయోగించెను. సీత సాక్షాత్తు లక్ష్మీ స్వరూప. ఆమె ఎన్నడను స్వామిని వేడియుండనిది కాదు. జీవస్వరూపములు శిక్షించుటకై ఆమె
ఇందు బంధనమున ఉన్నట్లు జీవభావమును నటించుచుండెను కదా. అట్టి ఆమెను తాను వెతకుటయేమీ, ఇది కేవలం లోక విడంబన అని హనుమ ఎరింగెను. వెంటనే తానన్వేషించువాడు కాడని హనుమ గుర్తించి తానన్వేషించుచున్నానన్న స్వాతంత్ర భావన విడిచి పారతంత్రమును ఇందు ప్రకటించెను. నమః అంటే మా అంటే నాది, నా అంటే కాదు కదా, నమః. ఈ అన్వేషించటలో నేను కర్తను కాను, నేను వారి పని ముట్టును అను భావన మనోవాక్కాయములచే ప్రదర్శించి భగవంతుని శరణాగతి చేశాను. అప్పుడు కానీ సీతమ్మ దర్శనము వసంగలేదు అన్నారు కదా. సీతమ్మ కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి కనుక ఆమె అనుగ్రహమున్ననే ఆమె దర్శనమిచ్చునని హనుమ గుర్తించి నమోస్తు దేవ్యై జనకాత్మజాయై అని నమస్కరించెను. దేవి అను పదమునకు క్రీడించున్నది, ప్రకాశించున్నది అని అర్థము. ఇది అంతయు ఆమె క్రీడ. కనపడకపోవుటయు కనబడుటయు కూడా ఆమె క్రీడయే. అంతేకాక ఆమె ప్రకాశస్వరూపిణి. ప్రకాశము ఇతరమైన వానిని ప్రకాశింపచేయుచు తానును ప్రకాశించును కదా. అందుచే ఆమెను జనకాత్మజ అనెను. జనకుని కూతురని అర్థము కాదు, జనకునకు తనను కనిపింపజేసినది. అవునా. ఇప్పుడు సాక్షి, ఇందులో మనకి అన్నిటినీ చూపించే సాక్షి ఒకటి ఉంది కదా. మళ్ళీ తనని తాను ప్రకాశింపజేసుకుంటుంది. అవునా. సాక్షిని మనం గుర్తించగలుగుతున్నాం కదా. మనం అంటే ఇక్కడ జీవుడు. సాక్షి ఉంటేనే అన్నిటినీ చూడగలుగుతున్నాడు, మళ్ళీ సాక్షిని గుర్తించగలుగుతున్నాడు. అంటే సాక్షి తనని తాను ప్రకాశింపజేసుకుంటుంది, ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది. అంతర్గతంగా ఇది చాలా లోతైన విషయం అన్నమాట. అమ్మ, ఆనాడు జనకుడు నిన్ను పొందవలనని యజ్ఞక్షేత్రమును దున్నలేదు. తాను తనంత యజ్ఞక్షేత్రమును దున్నుచుండగా నీవనుగ్రహించి అతనికి కనపడితివి. అట్లే నీవనుగ్రహించి నాకు కనపడవలను గాని నేను నిన్ను వెదకుటయా అను భావము స్ఫురించినట్లు పైవాక్యము పలికెను. ఇట్లు ప్రార్థించి ఇచ్చట తోట కాపలాదారులుండి వృక్షములను కాపాడుచుందురు. కావున రాముని కార్యము సఫలమగుటకును రావణునకు కనపడకుండుటకును నా శరీరమును సంక్షేపించుకొందును అని శరీరమును చిన్నదిగా చేసెను. ఇప్పుడు దేవతలందరూ తనకు సిద్ధిని వసంగెదరని ఆయా దేవతలను కీర్తించుచున్నాడు. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్విహ బ్రహ్మా స్వయం భూర్భగవాన్ దేవాశ్చ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణాపాసహస్తస్య సోమాదిత్యో తథైవ చ అశ్వినౌ చ మహాత్మానో మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ యే చాన్యే హ్యదృష్టా పతిగోచర అనుకున్నాడు. అంటే సర్వదేవతలు ఋషులు నాకు సిద్ధి నొసంగుదురుగాక. బ్రహ్మ, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, చంద్ర, సూర్యులు, అశ్విని దేవతలు, మరుత్తు, శివుడు, సర్వభూతములు, సర్వభూతాధిపతియగు విష్ణువు నాకు సిద్ధి నొసంగుదురుగాక అని సిద్ధిని వసంగునట్లు సర్వదేవతా సమూహమును ప్రార్థించను. ఉన్నతమగు నాసిక, పాండురములగు దంతములు, పవిత్రమగు మందహాసము, తామర రేకులను బోలిన నేత్రములు కలిగి మొటిములు లేక సుందరమై ప్రసన్న చంద్రతుల్యమైయుండు ఈ సీతమ్మ ముఖమును ఎన్నడు చూచెదను అనుకున్నాడు హనుమ. క్షుద్రుడు, పాపాత్ముడు, క్రూరకర్ముడు, అతి భయంకరుడు అగు రావణునిచే బలాత్కరింపబడిన దుర్బల దీన అగు ఆ సీత ఎప్పుడు నా కంటబడును అని ఆమెనే ధ్యానించుచు అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడాయను. రావణ భవన ప్రాకారము నుండి హనుమ అశోకవనములోనికి దూకెను. ఆ రోజులు వసంతమాస ప్రారంభ దివసములు. చెట్లన్నీయూ పూచియున్నవి. సాలములు, అశోకములు, చంపకములు మున్నగు వృక్షములన్నీయూ పూచియున్నవి.
లాగి వదిలిన బాణం వలె ఆ వృక్షవాటికలో హనుమ ప్రవేశించెను. పక్షులు కూయిచుండెను, మృగసంఘములు అంతటా సంచరించుచుండెను, నెమళ్ళు మదించి కేకలు వేయుచుండెను. హనుమ రాజపుత్రిని అన్వేషింప చెట్లపై భాగముల సాగుచుండగా సుఖముగా నిద్రపోవుచున్న పక్షులు మేల్కాంచెను. చెట్ల నుండి పుష్పములు రాలెను. ఆ వృక్ష సమూహముల మధ్య పూలతో నుండి హనుమ పుష్పమయమగు పర్వతములే కనపట్టెను. వేగముగా పోవుచున్న హనుమచే కదల్చబడిన చెట్ల నుండి నేలపై రాలిన పూలతో భూమి అలంకరింపబడినట్లున్నది. హనుమ గెంతుడచే విరిగిపోయిన శిఖరములు, రాలిపోయిన ఆకులు, పువ్వులు, పండ్లు గల చెట్లు మ్రోడులై జూదములో ఓడి వస్త్రములను ఆభరణములను కూడా పణముగా పెట్టి దిగంబరులై ఉన్న జూదగాండ్రవలే నుండెను. ఉపమానాలన్నమాట. పువ్వులు లేక పండ్లు లేక గాలికి కదులుతున్న వృక్షములు గల వనము పురుషునిచే ఉపభుక్తయ్యై అంగరాగము చెరిగిపోయి కేశపాసములు జల్లుకుపోయి నఖదంత క్షతములతో బడలియున్న యువతి వలె భాషించుచుండెను. ఆ వనమునందు మణిభూములు గలవు. అచట మణి సోపానములతో ఉత్తమ జలపూర్ణములై వివిధాకారములు గల దిగుడు బావులుండెను. 2 ఒడ్లను పొడవైన చెట్లు గల అమృతము వంటి జలముతో నిండిన నదులు పారుచుండెను. పొడవైన శిఖరములతో మేఘమండలమును బోలిన ఒక పర్వతముండెను. ఆ పర్వతము శిలాగృహములతో నానా వృక్షములతో నిండియుండెను. ఆ పర్వతము నుండి ఒక నది కిందకు పారుచుండెను. అట్లు చరచరా క్రిందకు పారుచున్న ఆ నది ప్రియుని ఒడి నుండి దూకి పోవుచున్న ప్రియురాలి వలె నుండెను. ఆ నదీ జనములలో చెట్ల కొమ్మలు నదిని ముందుకు సాగకుండా అడ్డుపడి ఉండెను. ప్రేమైన బంధువులచే మరలా ప్రియుని వద్దకు వెళ్ళునట్లు మరలింపబడిన ప్రణయకు కుపితయ్యగు ప్రమదవలే ఆ నది కనపట్టుచుండెను. ఆ పర్వతమునకు సమీపముననే అనేక పక్షి సంఘములతో కూడిన తామర కొలనులు గలవు. చల్లని నీటితో నిండిన ఒక దిగుడు బావి కలదు. దానికి మణులతో మెట్లు కట్టబడి ఉండెను. ముత్యములతో దాని ఇసుక ఏర్పరపబడి అందనేక ప్రాసాదములు గలవు. పుష్పములతో ఫలములతో నిండిన వృక్షములు, ఆ వృక్షముల కింద గొడుగులు, ఆ గొడుగుల కింద అరుగులు నిర్మించబడిను. సరే, అచట అన్నియు బంగారు వేదికలే. దట్టముగా ఆకులతో అలముకొనిన బంగారు శంశువృక్షమును ఒకదాన్ని హనుమ చూచెను. దాని వద్ద బంగారు వేదికలుండెను. ఆ బంగారు వృక్షముల కాంతిచే వీరుడగు ఆ హనుమ బంగారు కాంతి గలవాడై మరియుచుండెను. ఆ చెట్టుపై కూర్చుండి అశోకవన ప్రదేశమునంతను చూచుచుండెను. సంతానకలతలు అల్లుకున్న వృక్షములతో దివ్య గంధములతో అంతయు శోభావంతమై ఉండెను. ఆ అశోకవనము నందనవనము వలె నుండెను. హర్ష్యములు ప్రాసాదములు అందు నిండియుండెను. హర్మ్యములు ప్రసాదములు అందు నిండియుండెను. మృగములు, పక్షులు, కోకిలలు అంతటా కలకలము చేయుచుండెను. అన్ని ఋతువులలో పూచడి పువ్వులు, పండ్లు అచటి చెట్లయందు కానవచ్చుచుండెను. పూలతో నిండిన శోకనాశనములగు అశోకములు 100 కొలది ఆ అశోకవనమున ఉండెను. అది కువేర్ని చైత్రరథము వలె ప్రకాశించుచుండెను. వివిధములగు వాసనలు వెదజల్లుచు మనోహరముగు 2వ మాదన పర్వతమా అన్నట్లు చైత్ర ప్రాసాదమొకటి దగ్గరగా కనపట్టుచుండెను. ఆ ప్రాసాదమున 1000 స్తంభములు గలవు. ఆ ప్రాసాదము కైలాసం వలె నుండెను. దాని మెట్లు పగడములతో నిర్మించబడినవి. అచట వేదికలు బంగారుతో నిర్మించబడినవి. ఉన్నతమైన ఆకాశమును అంటుచున్నదా అన్నట్లు ఆ ప్రాసాదము కాంతిచే ప్రకాశించుచు కనులను దోచుకొనుచున్నట్లున్నది. హనుమ చెట్టు మీద నుండి చూచుచుండగా సీతమ్మ కనిపించెను. ఆమె మలినమైన వస్త్రము దాల్చియుండెను. రాక్షసశీల ఆమె చుట్టూను ఆవరించి ఉండెరి. ఉపవాసములచే కృషించి దీనురాలై మరల నిట్టూర్పు వదులుచుండెను. చాలాసేపు చూచిన గాని గుర్తించుటకు వీలుగాని రూపముతో శుక్లపక్షాది యందు చంద్రరేఖ వలె మనోహరముగు కాంతి కలదై ఉండెను. సహజమగు కాంతి కలిగియుండియు పైన మాలిన్యమావరించి ఉండుటచే పొగ ఆవరించియున్న అగ్నిజ్వాల వలె భాషించుచుండెను. బాగుగా నలిగిన ఉత్తమమైన వస్త్రమునొకదాన్ని దాల్చి వరదయంటిన తామర పువ్వులు లేని తామర తీగవలే అలంకార రహితమై ఒప్పుచుండెను.
సిగ్గుతో దుఃఖముతో వాడిపోయి దీనురాలై కుజగ్రహముచే పీడింపబడిన రోహిణీ వలె నుండెను. సీత కన్నీరు నిండిన ముఖముగలదై దీనురాలై ఆహారం లేక కృషించినదై ధ్యానపరయై నిత్యము దీనురాలై ఉండెను. ప్రియును చూడక అప్రియమైన రాక్షసి గణమును చూచుచున్న సీత స్వగణము అంటే తనవారు చుట్టూను లేనిదై స్వగణము అంటే కుక్కల గుంపుచే చుట్టుకొనబడిన ఆడు లేడివలే ఉండెను. నల్లని త్రాచుపామును బోలిన జడ పిరుదుల వరకు వేలాడుచుండెను. వర్షాకాలం వెళ్ళిన తరువాత నల్లటి వనపంక్తితో కూడిన భూమి వలె ఆమె జడతో గూడిన వీపు కనపడుచుండెను. సుఖములచే అనుభవించుటకు తగిన సీత కష్టముల నెరుగని జానకి దుఃఖముతో తప్పించుచుండగా ఆ విశాలాక్షియకు సీతను చూచి హనుమ ఆమె సీతయే అని తగిన కారణములచే నిర్ణయించుకొనెను. ఇచ్చట సీత 3 రూపములతో కానగుచున్నది. 1 ఆమె వనదేవుని దివ్యమహిషి అయిన లక్ష్మి. 2 ఆమెయే సీతయ్యే అవతరించను కావున దేవిగా హనుమచే ఆరాధింపబడును. ఆమె జగన్మాత తల్లి వలె సర్వేశ్వరునకు జీవులకు మధ్యవర్తి అయి జీవుని సర్వేశ్వరునితో చేర్చునదై ఉండును. ఇట్లు ఘటకురాలే విభీషణునికి రామునితో కలయికకు పరోక్షముగా సాయపడును. రావణుడు వినకపోయినను భగవానుడుగు రామచంద్రునితో మైత్రి చేసుకొనుమని ఉపదేశించి రామునితో ఘటన చేయయత్నించును. జీవుని వలె నటించుచు పరమాత్మకు దూరమైన జీవుడు మరలా పరమాత్మను చేరుటకు ఎట్లు ప్రవర్తింపవలెనో ఆంతరముగా ఉపదేశించును. బాహ్యముగా పతివ్రతయకు స్త్రీ భర్తకు దూరముగా ఉన్నట్లు ఎట్లు ప్రవర్తించునో ఉపదేశించను. ఇట్లు సీతయందు ఇందు భిన్న రూపములు కనపట్టును. కావున ఆమెను అన్ని రూపములతో మనము దర్శించుచు ఆమె ఇచ్చడి ఉపదేశములను గ్రహింపవలెను. హనుమ సీతను చూచి ఆనాడు కామరూపియగు రాక్షసుడు అపహరించి తెచ్చుచున్నప్పుడు ఏ రూపమును గాంచితినో ఆ రూపమే ఈమె యందు కానవచ్చుచున్నది. పూర్ణచంద్రముఖి శోభనమగు కనుబొమలు గలది, నీలకేసి బింబోష్టి అందమైన నడుము కలది, తామర రేకులు బోలిన కన్నులు గలది యగు సీతమ్మ తన కాంతులచే సర్వదిక్కులను ప్రకాశింపచేయుచున్నది. సమస్త జగత్తునకు పూర్ణచంద్ర ప్రభవలే ఒప్పుచున్నది. అట్టి ఈమె నేలపై కూర్చుండి తాపసివలే నియమశీలయ్యి ఆడుత్రాచుపాము వలె అధికముగా నిట్టూర్పులు వదులుచూ దుఃఖముచే ప్రకాశరహితమై ఉన్నది. శోకముతో నిండిన సీతమ్మ పొగ ఆవరించి బయటకు కానరాకుండా లోపలనే ఉన్న అగ్నిహోత్ర జ్వాలవలే ఉన్నది. ఈమె సందిగ్ధమగు అర్థము గల స్మృతి వలె ఉన్నది అన్నారు. తిరిగిపోయిన ఐశ్వర్యము వలె ఉన్నది. అధికముగు అవిశ్వాసము చేచెడిన శ్రద్ధ వలె ఉన్నది. కార్యము ఫలింపని ఆశ వలె ఉన్నది. విఘ్నములతో అడ్డుపడిన సిద్ధి వలె ఉన్నది. కాలుష్యముతో నిండా బుద్ధి వలె ఉన్నది. అసత్యముగు అపవాదము చెడిపోయిన కీర్తి వలె ఉన్నది. రాముని పొందకుండా రావణునిచే హరింపబడి కృషించినదై కన్నీటితో నిండిన అప్రసన్నమగు ముఖముతో మరల నిట్టూర్పు వదులుతున్న ఈమె కాలమేఘములచే ఆవరింపబడిన చంద్రప్రభవలే ఉన్నది. చాలా కాలము క్రిందట నేర్చిన విద్య పునశ్చరణ మరలా సర్వణలేకపోవుటచే శిథిలమైనచో ఎట్లు సందేహములు కలుగునో అట్లు ఈమె సీతమ్మ అవునా కాదా అని హనుమకు సందేహము కలిగెను. విశాలాక్షి రాజపుత్రి అగు సీతమ్మను చూచి అలంకారరహితి అయ్యుండుటచే కొంతసేపు సందేహించినను వ్యుత్పత్తి లేనివాడు మాట్లాడిన మాటలకర్థము తెలుసుకున్నట్లు కష్టముతో సీతమ్మను గుర్తించను. ఈ క్రింది కారణములచే ఆమె సీతమ్మయ్యే అని హనుమ ఊహించను. ఒకటేమిటి, సీతమ్మ అవయవముల యందు ఏ ఆభరణములుండునని రాముడు పేర్కొనెను. ఆ ఆభరణములన్నీయూ ఈ చెట్టు కొమ్మపై కనపడుచున్నవి. ఆమె తన ఆభరణములని కొమ్మపై పెట్టియుండును. కర్ణవేష్టములనడి విద్యుద్దులు, స్వదంశములనడి చెవిపూలు, మణులతో పగడములతో చిత్రములగు హస్తాభరణములు ఆమెవే. ఈ ఆభరణములు చాలా కాలం ఆమె ధరించుటచే నల్లబడి ఉన్నవి. ఆ ఆభరణములు తీసిన ప్రదేశములు ఆ ఆభరణములు గుర్తులు కలిగి ఉన్నవి. అందుచే ఈ ఆభరణములు ఆమెవే అయి ఉండునని అనుకునేను. అచట ఋష్యమూకమున ఏ ఆభరణములు ఈ మెడ పడవేసినదో అవి ఇచట లేవు.
ఇచట ఉన్న ఆభరణములు అచట లేవు. కావున ఈ ఆభరణములు సీతమ్మవే. ఈమె దాల్చిన వస్త్రము ఆనాడు కొండ మీద నగలు మూటగట్టి పడవేసిన వస్త్రము వలె పచ్చటి బంగారు రంగు కలిగి ఉన్నది. ఆనాడు ఈమె నగలకు కట్టి పడవేసిన వస్త్రము ఈమె ధరించిన వస్త్రములో భాగమే. చాలా రోజులై కట్టుకొనుచుండుట వల్ల ఈ చీర బాగుగా నలిగిపోయింది. దీని రంగు దాని రంగు సమానమే. ఈ బంగారు ఛాయ గల వనిత మా రాముని పట్టపురాణియే. ఇంతకాలము కనపడకున్నను ఆ రాముని మనస్సును వీడని సౌందర్య రాశి ఈమెయే. రాముడు ఈమె కొరకు 4 కారణములచే బాధపడుచున్నాడు. 1, స్త్రీ కనపడకుండా పోయిన నాడు ఆమెతో కలిసి ఉన్న మగవాడు ఆమెను రక్షించకుండా ఊరకొనుట కారుణ్యము గలవానికి తగదు. అందుచే అయ్యో ఆడుది తప్పిపోయినదే అని దయతో బాధపడుచున్నాడు. 2, తామే రక్షకులని ఆశ్రయించున్న ఆమెను ఎవరో అపహరించినప్పుడు పురుషుడు వదలి ఊరకుండుట క్రూరత్వము అని బాధపడుతున్నాడు. 3, అగ్నిసాక్షికముగా వివాహమై ధర్మాచరణమునకు తనకు తోడుపడు సహధర్మచారిణీయకు పత్ని కనపడకుండా పోయినదని శోకముతో బాధపడుచున్నాడు. 4, ప్రియురాలు కనపడకుండా పోయినదని కామముచే బాధపడుచున్నాడు. ఇట్లు సీత విషయంన రాముడు బాధపడుతున్నాడు. 1, కారుణ్యము, 2, అనృశంస్యము, 3, శోకము, కామము అను 4 కారణములచే పరితపించుచున్నాడు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతాః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ అన్నారు. స్త్రీ అని కారుణ్యము, ఆశ్రితురాలని అనృశంస్యము, పత్ని అని శోకము, ప్రియురాలని కామము అను నీ 4 రాముని బాధించుచున్నవి. అంతేగాని కేవల కామపరవశుడై రాముడు బాధపడుట లేదు. హనుమ సీతను చూచి ఇంకనూ ఇట్లను కొనుచుండెను. ఈమె రూపము అంగప్రత్యంగముల సౌష్టము రామునికి తగియున్నది. ఆ రాముని రూపము ఈ అసితేక్షణకు తగియున్నది. ఇంతటి సౌందర్యము అనురాగము కలిగియున్న ఈ దంపతులు ఒకరినొకరు విడిచి ఇంతకాలము ఎట్లు బ్రతికియున్నారో తెలిసినది అన్నారు. ఏమిటి? అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అన్నారు. అంటే ఈమె మనసు ఆ రాముని యందే ఉన్నది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యం ప్రతిష్ఠితం అన్నమాట. ఆ రాముని మనసు ఈమె యందే ఉన్నది. అందుకే వీరు ఒకరి మనసు వేరొకరి యందుండుటచే జీవించి ఉన్నారు కానీ ఎవరి మనసు వారిలోనే ఉన్నచో క్షణకాలము కూడా జీవింపరు. అదే తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. హనుమ మాల్యవత్ పర్వతమునందు సీతావిరహముతో బాధపడుచున్న రాముని చూచి ఏమీ శ్రీరాముడు ఆడుదానికై ఇంత విలిపించుట ఏమి? వశిష్ఠుని శిష్యుడు ఒక స్త్రీపై ఇంత వగవచున్నాడేమి అని మనసులో కొద్దిగా పరిహాసముగా భావించను. ఎవరైనా అనుకుంటాం కదా. కానీ ఈనాడు సీతమ్మ యొక్క సౌందర్యాతిశయమును చూచి విశేషజ్ఞుడగు హనుమ దుష్కరం కృతవాన్ రామ హీనోయదనయా ప్రభు దారయతాత్మనో దేహం నశోకే నావసీదతి. 2, దుష్కరం కృతవాన్ రామ య ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అంటే ఈమెకు దూరమై రాముడింతకాలము శరీరమునెట్లు నిలబెట్టుకొనగలిగినాడో. దుష్కరం కృతవాన్ రామ హీనోయదనయా ప్రభు అన్నాడు కదా. చాలా దుష్కరమైన పని చేసినాడు అన్నారు. శోకముతో శరీరము కృంగి ఉండవలసిన యుండెను కానీ కఠినుడు గనుక బ్రతికియున్నాడు. దుష్కరం కృతవాన్ రామ య ఇమాం మత్తకాసిని సీతాం వినా మహాబాహు ముహూర్తమిపి జీవతి. అంటే ఇట్లు హనుమ సీతను చూచి ఆమె రూపవైభవమును ఆశ్చర్యమును ఆనందమును పొందెను. ఇంతటి సౌందర్యవతిని
పతివ్రత ధర్మమున సాటి లేని దానిని పొందిన రాముడెంత ధన్యుడో అని ఒకసారి మనసులో రాముని తలంచుకొని ప్రశంసించెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు సీతమ్మ కనిపించింది అంటే ఏంటి? ఆజ్ఞ కలిగిందనమాట. కనిపించింది అంటే ఆత్మజ్ఞానము అక్కడ మనకి అందినంత దూరంలో ఉంది అని అర్థం.